జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయతాం సురతో పంగోర్మం మందమతేర్గతే మత్సర్వస పదాంబోజ శ్రీ రాధా మదన్ మోహనం. దివ్య బృందారణ్య కల్పద్రుమదో శ్రీమద్ రత్నాగార సింహాసనోత్సవం శ్రీ శ్రీ రాధా గోవిందదేవ ప్రేక్షాలిపి సేవ్యమానస్మర. శ్రీమాన్ రాసరసారంభి వంశీవట తటస్థిత కర్షమేరు స్వయం గోపీనాథస్య నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆధ్యాత్మిక జీవితాన్ని సనాతన ధర్మము లేదా భాగవత ధర్మము లేదా వైష్ణవ సంప్రదాయము ఇవి అందరి చదువు ఏం పేర్లు? సనాతన ధర్మము, భాగవత ధర్మము, వైష్ణవ ధర్మము. ధర్మము అంటే 24 గంటలు మనం పాటించవలసింది. మనం ఈ శరీరంలో ఉన్నాము, శరీర ధర్మం. మనం రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి తిండి తినాలి, అంతే కదా. రోజు తింటారా తినరా? ఎప్పుడైనా ఇట్లా ఏకాదశి రోజు పర్వాలా, మామూలుగా మనుషులు 2 మాటలు 3 మాటలు తింటారు, నిద్రపోతారు. రోజు ఏకాదశి రోజు తిండి తినం కానీ నిద్రపోతారు. కొంతమంది జాగరణ కూడా ఉంటారు, వాళ్ళు మరుసటి రోజు నిద్రపోతారు. ఈరోజు రాత్రి అంతా మీరు నిద్రపోకపోతే మరుసటి రోజు భోజనం చేయగానే నిద్రపోతారు. అంటే శరీరానికి ఇటువంటి శరీర ధర్మం అది. అలాగే కుటుంబ ధర్మం. మనం పెళ్లి చేసుకున్నామంటే చూసుకోవాలి, ఇల్లు, భార్య, బిడ్డలు, సంపాదన. అంతే కదా. పెళ్లి చేసుకుని బస్ నేను ఆ సంసార సుఖం చూడడం కోసం తర్వాత నీ బతుకు నీదంటే ఒప్పుకోరు. అది కుటుంబ ధర్మం కాదు. మీరు ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవాలంటే మనం ఒక ఇల్లు, ఆదాయం, బతుకంతా వాళ్ళ బాధ్యత, అతని పిల్లలు వాళ్ళ బాధ్యతలే. నేనేదో నా ఎక్స్పెరిమెంట్స్ కోసం, నా అనుభవాల కోసం చెప్పబోతున్నా అంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అంతేగా జరుగుతుంది. కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ని ఆ డ్యూటీలో ఉండగా, అంటే బెంగాల్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా తయారవుతున్నాయి. మామూలుగా ఇట్లాంటి పనులన్నీ అలగా జనాల మధ్యలో జరుగుతుంటాయి. ఆ ట్రక్ డ్రైవరు ఇంకో రేపు చేసి పారిపోయి పట్టుకుని అక్కడ లేడీ డాక్టర్ అంటే బాగా చదువుకున్నటువంటి అమ్మాయి డ్యూటీలో ఉంది. ఆ విధంగా ఒంటరిగా అక్కడ బస్సులో ఉంది. ఏదో అడిగిపోతుంటే
ఆ పక్కన ఏదో చీకట్లో వీళ్ళు ఎవరో లాగేసుకుని అది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆమె హాస్పిటల్లో ఉంది, డ్యూటీలో ఉంది. హాస్పిటల్ అంతా అయితే ఎంతమంది ఉంటారు? రోగులు, నర్సులు, డ్యూటీ డాక్టర్లు. ఆ తర్వాత ఎంత చదువుకునింది. అటువంటి ఆమెని ఆ డ్యూటీలో ఉండే రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. అంత రచ్చరచ్చగా ఉంది. కలకత్తా అంతా, బెంగాల్ అంతా రచ్చరచ్చగా ఉంది అక్కడ. అంటే ఇట్లాంటి వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుల గురించి ఏం చెప్పాల్సి ఉంటుంది? మామూలు మనుషులకి ఇంక బతుకు విలువ ఉంది. అట్ పాయింట్ వచ్చి ఒక కుటుంబ ధర్మం అనేది ఉంది. లేదా మన ఆడవాళ్ళని వాడుకుని వెళ్ళిపోవడం ఇట్లా కాదు ధర్మం. అదే రకంగా దేశ ధర్మం. ఈ దేశంలో ఉండి మనం ముస్లింల్ని దేశ ద్రోహులు అంటాం. వాడు ఇక్కడి నుంచి జై పాకిస్తాన్ అంటే అదే ఒప్పుకుంటారు. ఇక్కడుండి నాకు హిందువులు అంటే ద్వేషం అంటే, హిందువులు చంపుతా అంటే వాళ్ళు దేశ ద్రోహులు. ఎవడో చేసింది ఈ పని అంతా అంటే మామూలుగా దేశాన్ని హిందువులు ముస్లింలుగా చేసి వాళ్ళకు ఒక దేశం ఇచ్చారు, మనకు ఒక దేశం ఇచ్చారు. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి కలవు. మన ఆవును పూజిస్తా అంటే నేను ఆవును తింటా అంటాడు, ఏం చేయాలి? ఆవును చంపుతా అంటాడు, నేను పూజ చేస్తా అంటే నేను చంపుతా అంటాడు. కొట్టుకోవాలా లేదా? దేన్ని పూజ చేస్తా అంటే మన విగ్రహాలు పూజ చేస్తూ ఉంటాం, వాడి విగ్రహాలు పగలగొడతా అంటాడు. తెలుసుకోవాలి ఈ దేశంలో హిందువులు వాడు గెలిచాడంటే హిందువులు ఇక్కడ బతకడానికి లేదు. మరి మనం హిందువుల్లో బతుకుతుంటే వాడంటే మేము చూస్తూ ఉండలేము, మేము ఇట్లా చూస్తూ గమ్మున ఉండకూడదు, మా మతం ప్రకారం ఏమి పగలగొట్టాలా, ఏం చేయాలంటాడు. అంటే చిచ్చు పెట్టిపోయారు. ఎవరైనా ఈ గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళు హిందూ దేశాన్ని, హిందువుల్ని ఎలా నాశనం చేయాలి. వాళ్ళని జాతిపిత అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది జాతిపిత లేదు, పాడు దేశద్రోహి. దేశద్రోహి వాళ్ళు. దేశానికి, ఈ భారతదేశానికి ఎవరైనా అత్యంత హాని చేశారంటే వాళ్ళు గాంధీ, నెహ్రూ. ఇక్కడ మొహమాట పడకల్లా. లేకపోతే ఎందుకు 70 ఏళ్ళ తర్వాత కూడా ఈ కొట్టుకోవడాలేంది, చంపుకోవడాలేంది, గొడవలేంది, అభివృద్ధి లేదు, పాడు లేదు, రాత్రి బాడు సంవత్సరం అంతా ముస్లిం, క్రిస్టియన్, ముస్లిం, హిందూ మతం మార్పిడి అంటే చస్తున్నారు జనాలు. దీనికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మేము ఈ దేశంలో పుట్టాము, మేము ఎందుకు పోవాలి అంతే కదా. నేను ఈ దేశంలో పుట్టి నేను పాకిస్తాన్కి ఎందుకు పోవాలి అంటే ఇంకా మీ నెత్తికి ఒక కొరువు పెట్టిపోయారు వాళ్ళు. గాంధీ గారు, నెహ్రూ గారు, మీరు హిందువులు అంతా చచ్చిపోయేదాకా ఇది భరిస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు వాళ్ళలాగా, మీరు ఇట్లా వాళ్ళలాగా మనం చేయలేము, చంపేయడాలి ఈ పని హిందువుల వల్ల కాదు. అంటే క్షత్రియులు ఒక వర్గం వారు మాత్రమే ఈ రకంగా చంపడాలి పనులు చేయగలరు. అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయలేరు, ధర్మం కోసం. క్షత్రియుడు వాడు చంపగలడు జనాన్ని. మహాభారత యుద్ధం జరిగింది, ఎవరి మధ్య జరిగింది? క్షత్రియుల మధ్య, రాజ కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. సో వాళ్ళు క్రూరంగా ఒకళ్ళు చంపుకున్నారు కదా, వాళ్ళకి చెల్లుతుంది అది. అది కూడా ధర్మం కోసం, ధర్మయుద్ధం. మహాభారతం, రామాయణం రాక్షసులకి దేవతలకి మధ్య యుద్ధం అది కదా. అంటే ఇక్కడ మనం చెప్పుకునే దీన్ని సనాతన ధర్మము, లేదా భాగవత ధర్మము, లేదా దీన్ని వైష్ణవ ధర్మము. అంటే ఇది ఏదో సకాం భక్తి, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగుపడాలా, మా అమ్మాయికి పెళ్ళి కావాలా, మా సంపాదన, అదే ధర్మం కాదు. దేవుడు ఆల్రెడీ మనకి తిండి పెడుతున్నాడు, చూసుకుంటున్నాడు, ఇంకేం ఆయన దగ్గర పోయి అడిగేది అని తలనొప్పి పుట్టించడం. దేవుడు పుట్టించిన తర్వాత దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు,
సంపాదించక ముందు కూడా తిన్నావా లేదా నువ్వు? ఇప్పుడంటే నువ్వు ఏదో కొద్దిగా సంపాదన ఉంది, లేనప్పుడు తిన్నావా లేదా? ఏదో ఏర్పడి తల్లిదండ్రులు, మామ, అత్త, లేదా ఎవడో ఇట్లాంటి వాళ్ళు తయారవుతాడు. పాపం వీడికి అమ్మ నాన్న లేరు, నేను కడతాను లేవే అంటే జరుగుతాడు. నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి కూర్చున్నావు, మాకు ఎవరిస్తున్నారు? భగవంతుడిని ఆయన మీద వదిలిపెట్టాం. మీరు మీ సేవ చేసుకోమన్నారు, మీరు సేవ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎట్లా పెడితే అట్లా, తక్కువ ఇస్తే తక్కువ, ఎక్కువ ఇస్తే ఎక్కువ. కానీ మీరు చెబుతున్నారు, నా భక్తుడు ఒకము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపము, నా సేవ చేయము. ఇంకా చేస్తుంటే చూసుకోవాల్సింది ఎవడు చూసుకోవాలా? ఆయన చూసుకోవాలా? అందుకే వైష్ణవులు నేను ఉద్యోగం చేసి దేవుడు చేస్తుంటే జనాలు అనుకుంటాడు తన బతుకు ఆయన ఉద్యోగం చేయాలా, ఆ తర్వాత దేవుడికి సేవ చేయాలి. అంటే దేవుడు చూసుకోలేడా? ఆయన తర్వాత దేవుడు వచనం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మా ఏ జనం పరిపాసతే. ఇస్కాన్ మందిరంలో ప్రాబ్లం ఏంటంటే తినడానికైనా ప్రాబ్లం ఉందా? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాడు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు? 15 ఏళ్ళ నుంచి. ఇక్కడైనా తినడానికైనా ప్రాబ్లం ఉందా? ఏందో ఎంతమంది వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, పోతూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. ఆయన దర్బార్ ఆయన నడుపుతున్నాడు. అంటే ఈయన చదువుతున్నాడు, దగ్గర నుండి 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు. ఏదో జరిగిపోతూ ఉంటుంది, ఏ ఇబ్బంది పడక్కర్లా. అంటే భగవంతుడి సేవ చేయడం మన ధర్మం. సేవ చేయకుండా కూడా మీకు తిండి జరుగుతుంది, సేవ చేయకుండా కూడా మీకు డబ్బు సంపాదిస్తున్నాడు. సేవ చేస్తే ఇంకా తగ్గుతుందే, తగ్గేదే లేదు. అంటే ఇప్పుడు మేము 10 మంది ఉంటే 100 గదులు ఇచ్చాడు, అది పిలుస్తున్నాం. 2 వసుంధర మాత వచ్చారండి, ఎత్తుక్కోవాలి. చదువుతున్నాం, వచ్చిన వాళ్ళందరికీ చదువుతున్నాం, వచ్చారండి ఇక్కడ. ఎవరు చేరుతున్నారు? ఎవరు చేరుతున్నారు? అంటే వాళ్ళ కర్మ అది. లేదా వాళ్ళ కర్మలు ఇంకా పండలేదు. కర్మలు పండితే వాళ్ళకి వద్దు సార్ ఆ సంసారం మాకు, ఆ పప్పు అన్నదరం కూడా దేవుడి సేవల్లోనే ఉండాలి, వాళ్ళే వస్తారు. అంటే మనిషికి నిజంగా జ్ఞానం కలిగితే ఈ సంసారం ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, ఏమవచ్చు. ఏదో ఇప్పుడు కొద్దిగా మనం అంటుంటాం ఈ శరీరం ఏ క్షణం అవుతుందో తెలియదు. ఈరోజు దాకా బాగానే ఉంటాం, రేపు ఫోన్ చేస్తే నడుము పట్టేసింది సార్, అరే నిన్న డ్యాన్స్ చేసిపోయావు కదా అంటే అది కరెక్టే సార్, నిన్న సాయంత్రం మందిలో డ్యాన్స్ చేసాం, ఏం చేస్తాం, నడుము పట్టేసి లేవలేకపోతున్నాం. అంటే ఈ శరీరానికి ఏమీ గ్యారెంటీ లేదు. ఏమైనా గ్యారెంటీ ఏమంటే దుఃఖాలకు గ్యారెంటీ ఉంది. దుఃఖాలు మాత్రం ముందు వెనక తప్పించుకోలేవు. అంటే ఇది భాగవత ధర్మం. ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో, తెలియగల వాళ్ళు చూస్తారు, నేను ప్రేమను కోరుకుంటున్నాను, నేను సంబంధాలను కోరుకుంటున్నాను, నేను ఆనందాన్ని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ దానికి అగచాట్లు పడాల్సి వస్తుంది. కానీ ఏది పట్టుకున్నా కూడా కొద్ది సమయం తర్వాత ఆవిరైపోతుంది కదా. తినడానికి కూర్చుంటావు, తినడానికి కొద్దిసేపు తిన్న తర్వాత ఇంకా తినమంట, తినగలవా? అంటే తినడం ఆనందం కాదు. అంటే ఏదైనా ఎత్తుకోండి. మీరు క్రికెట్, ఆమె క్రికెట్ ఫ్యాన్, ఆడదా నువ్వు రోజంతా ఆడవే అంటావు, నవల కాస్తావు. అంటే యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్, యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ డే, ఆల్ యువర్ లైఫ్. ఈ క్రికెట్ ఇష్టం అయితే నిద్ర లేవగానే రాత్రి పండుకునేదాకా ఎవడన్నా ఆడగలడా? పోతాడు. అంటే పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్. మరి అంటాడు ఏదో ఫ్రెష్గా ఉన్నాం, 1 గంట 2 గంటలు ఆడితే పర్వాలా, అది ఇంకా పరిగెత్తా, ఇంకా ఆడాలి. యూ హ్యావ్ టు ప్లే. నాట్ పాసిబుల్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ
రియల్లీ సంథింగ్ యూ లవ్ టు డూ ఇట్, నాట్ ప్రాబ్లం. కానీ మీరు భక్తి చూసినట్లయితే ఈ వైష్ణవ ధర్మంలో ఒకసారి భక్తులైన తర్వాత నేను 40 ఏళ్ళ నుంచి పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పొద్దున్న నిద్ర లేచి రాత్రి పడుకు, ఏమి ఇసుగు లేదు, విరామం లేదు మనకి. ఇక జాలింది అట్లా ఎంత చేస్తుంటే అంత మీ అటాచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అదే చెప్పింది, అదో శ్రద్ధతో ప్రారంభమవుతుంది. అది ఇంకా అది లేకుండా నేను బతకలేను, కృష్ణ భక్తి లేకుండా నేను బతకలేను. భక్తులు అంటారు శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే. నా కృష్ణ భక్తి లేకపోతే అది బతుకాయి అంటే పశువులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. కానీ మనం భగవంతుడితో సంబంధం, దానిలో ఉండేటువంటి ప్రేమ, దానిలో ఉండేటువంటి ప్రభుపాదకి ఎన్ని మాటలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన గుర్తొచ్చి మేము కూడా గుర్తు తెచ్చుకుంటే 40 ఏళ్లలో నాకు కృష్ణుడు ఏమేం చేశాడు కూర్చుని ఆడవాళ్ళ. నేను దేవుడికి చేసింది ఏం లేదు. అంతే మీరంతా ఎంత కష్టపడి ఇంత దూరం పోయి అమ్మానాన్ని వదిలిపెట్టి అమెరికాలో పోయి సంపాదించి ఆయన బతకాలంటే అమెరికా పోవాల్సి వచ్చింది. ఆయనకి ఇక్కడ బతకచ్చు కదా, అంత దూరం పోయింది. సముద్రాలు దాటిపోయి బతకడానికి మేము ఇక్కడ కూర్చొని ఉద్యోగం లేదు, పాడు లేదు, కూర్చొని తింటూ దేవుడి సేవలు చేసుకుంటాం. ఇప్పుడు బతకడానికి ఎంత దూరం పోవాల్సి వస్తుంది, ఎంత పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళ జీవితం చూసుకుంటే మీరు నిజంగానే అరే దేవుడు ఎంత అపురూపంగా నన్ను చూసుకుంటున్నాడు, కూర్చోబెట్టి నువ్వు భజన చేసుకోవా, నేను నీకు సప్లై చేస్తాను, నీకు వస్తుందా లేదా. దేవుడు మనం చేసే భక్తి ఏంది, లోపలంతా చెత్త ఆలోచనలు, లోపలంతా కోరికలు. కానీ అర్థమైంది, కానీ మనసు మారిందా అయింది, అర్థమైంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని. కానీ నీ మనసు అడుగు పూర్తిగా మారి, ఇట్ టేక్స్ టైం. మనసు మారడానికి ఎన్ని జన్మల నుంచి మనం అజ్ఞానంలో బతకాము, ఎన్ని జన్మల నుంచి ఎన్ని రకాల జన్మల్లో మనం భోగాలు అనుభవించాము, అంత తొందరగా వదులుతుందా అది. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ అన్నాడు, ఈ సంసార భోగాలు వదులుదామంటే ఆలోచనలు వదలవు, దాన్ని సుఖపడదామంటే దొరకదు, వదిలిపెట్టడం భయంకరమైన పరిస్థితి. ఎవరు వేరే వాట్ టు డూ అంటే ఆల్రెడీ నా మనసులో ఏం కోరికలు ఉండకూడదు, వచ్చేది కావట్లేదు మరి కోరికలు, రకరకాల కోరికలు తెలుసు మీకు, కానీ వదలటం లేదు. దాని అంటే ఈ కోరికలు వదిలేవి కాదు. సరే ఆల్రెడీ లగాతార్ కంటిన్యూస్గా కోరికలు ఎన్నాళ్ళు బిగబట్టు కూర్చుంటావు, ఆల్రెడీ లెట్ us ఎంజాయ్. పోతావు ఎవరో ఇక్కడేం లేదే ఏం చేయాలి, వదలటం లేదు, దొరకటం లేదు. దీని ఒక విచిత్ర పరిస్థితి. కాబట్టి దానికి సమాధానం ఏంటి అంటే, నువ్వు నీ మనసుని జడగొట్టుకునేది నువ్వు. అది దారిలోకి వచ్చేదాకా కొద్దిగా నువ్వు ఎన్ని భరించాల్సి ఉంటుంది. దారిలో పడిందంటే ఒకసారి నీకు కూడా ఆలోచన నిన్ను సతాయించు. చక్కగా నువ్వు ఎంత భక్తి చేస్తా అంటే ఇంకా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడికి నేను ఏం చేయాలా, ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది, రకరకాల ఆలోచన. ఇది ప్రేమలో పడ్డావు కదండి. ప్రేమలో పడ్డావంటే నువ్వు నీ అంత నువ్వే కొత్త డైలాగు, కొత్త పనులు. ప్రేమ ఉన్న చోట ఎంతో ఎమోషన్స్, మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే ప్రేమ ఉందో వెంటనే మనకి పొద్దున్న నిద్ర లేవగానే ఈరోజు మనం ఏం వండాలా, రైట్, రోజు కొత్త ఆలోచిస్తుంటాం. నిన్న బెండకాయ వేపుడు వండాము, ఈరోజు గుత్తి వంకాయ కూర వండాలా, ఈరోజు పండగ 4 ఐటెంలు వండాలా. ప్రేమ అనేది ఉంటే
నీకు ఆలోచన దానంతదే దేవుడి మీద రాయాలా, పాడాలా, నేర్చుకోవాలా. సో టు కంక్లూడ్ మీకు చెబుతుంది, భాగవత ధర్మం అంటే అది ఒక 24 గంటలు జీవితం అంతా గడిపేటువంటి జీవితం. ఎందుకంటే అది మన యొక్క వాస్తవిక జీవితం. సనాతన ధర్మం అంటే దేవుడు ఎప్పుడూ ఉంటాడు, ఆత్మ కూడా ఎప్పుడూ ఉంటుంది. మరి ఆత్మ దేవుడి సేవలు పడకపోతే ఏదో పిచ్చి పనులు చేస్తూనే ఉండాలి, పనికి మన ప్లాన్లు వేస్తూనే ఉండాలి. కాబట్టి మనుషులకి సనాతన ధర్మం, ఈ భాగవత ధర్మం దొరికేదాకా వాళ్ళు విసిగి వేసాడుతూ ఉంటారు. ఈ సంవత్సరాలు అంటారు కదా, ఎడారిలో నీళ్ళ కోసం తిరుగుతుంటే ఎడారిలో నీళ్ళు దొరుకుతాయండి. ఎడారి ఎందుకన్నారు? నీళ్ళు ఉండవు కాబట్టి దాన్ని ఎడారి అన్నారు. కాబట్టి మనం సుఖం లేనటువంటి చోట ఇక్కడ గాలిస్తున్నాం, తిరుగుతున్నాం, వెతుకులాట్లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనకి ఇటువంటి గురువు దొరికి మనకి ఏంది, నేనెవరిని, నా పనులేంది, నా జీవితం తెలిస్తే బ్యాక్ ఆన్ ది ట్రాక్. మళ్ళీ నువ్వు నీ జీవితానికి వచ్చావు, కొద్దిగా ఓపిక పట్టాలి, మనసు మారడానికి ఓపిక పట్టాలి. ఒకసారి మారిందంటే నువ్వే పారిపోతూ ఉంటావు అంటారు. ఒక సామెత చెప్పి అప్పు చేస్తా, ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు గో. మహాత్ములు పోయే చోటికి మామూలు వ్యక్తులు పోరు, మామూలు వ్యక్తులు పోయే పనులకి మహాత్ములు దరిదా సినిమా హాలు, హోటలు, క్లబ్బు, దరిదాపులు కూడా పోరు. అంటే మనస్సుని బట్టి ఒకసారి దీనిలో పడ్డామంటే నువ్వు దానిలోకి బలవంతంగా లాక్కెళ్ళినా కూడా నువ్వు అక్కడికి పోనంటావు, పారిపోతావు అక్కడి నుంచి. ఆ రకంగా సహజమైనటువంటి సంబంధం ఉంది జీవులకి భగవంతుడితో, సహజమైన సంబంధం. మీ అమ్మ నీకు ఉండే సంబంధం సహజమైంది, బయట వాళ్ళతో ఏర్పడ్డది. ఆ రకంగా దేవుడికి మనకి సహజమైన సంబంధం. ప్రస్తుతం మన యొక్క వికృత చేష్టల వల్ల అది మరుగున పడింది. ఈ వికృత చేష్టలు మనం ముగించగలిగితే యువర్ ప్యూర్ బ్లిస్ఫుల్ లైఫ్ అని అంటారు. ఎటర్నల్ లవ్, ఎటర్నల్ బ్లిస్, నిత్య ప్రేమతో నిత్య ఆనందం ఎప్పటికప్పుడు. ఇది అదే మనం అందుకే ఈ రాధాకృష్ణ వి ఆల్సో టుమారో విల్ టాక్స్ సంథింగ్ మోర్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. అక్కడ లైట్లు ఆఫ్ చేశారు.